ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతుందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సెట్టిబల్జ సామాజిక వర్గానికి సర్టిఫికేట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరుతో ఉండే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని పేర్కొన్నారు. దీనికి గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని మాట్లాడుతున్న కొందరు మంత్రులకు వాస్తవాలు తెలుసా అని ప్రశ్నించారు. 1997లో వచ్చిన జీవో నెంబర్ 16లో గౌడ ఉపకులాలన్నీ గౌడ కులాలుగా ఉండాలని ప్రతిపాదన జరిగిందన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయం మేరకు ఈ ప్రతిపాదన జరిగిందని వివరించారు. ఈ జీవో విడుదల చేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి అని తెలిపారు. సెట్టిబలజ వర్గీయులు తమ కులానికి సెట్టిబలసులుగానే సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 2023లో సెట్టిబలజ విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం అప్లై చేసుకుంటేనే సెట్టిబలిజ అనే ఇవ్వాలని ఆదేశించామని విశ్లేషించారు. ప్రాంతాల వారీగా రెస్ట్రిక్షన్స్ తొలగిస్తూ సెట్టిపల్లి కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా సెట్టిబలిజ సర్టిఫికేట్లు పొందవచ్చని 2023లో జీవో నెంబర్ 25 విడుదల చేశామని చెప్పుకొచ్చారు. మెమోకి జీవోకి తేడా తెలియని కేబినెట్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవో నెంబర్ 6 విడుదలలో సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేస్తున్నటువంటి ఈ క్లారిఫికేషన్ ఎవరికైనా డౌట్ ఉంటే మరలా ఇంకొకసారి అయినా దీన్ని క్లారిఫై చేస్తాం. 97లో వచ్చినటువంటి జీవో ఇచ్చిన తెలుగుదేశమే ఇవాళ 2025లో మళ్ళీ 16ని 6గా చేసి లచ్చన్న గారి ఆశయాన్ని చూడండి, ఆశయాలు తీసేస్తారు, వారికి దండలేస్తారు, దండాలు పెడతారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ నవ్వుగా వచ్చినటువంటి అంశాలేంటి, నిన్న మంత్రి గారు చేసినటువంటి ప్రెస్ మీట్లో మెమోకి జీవోకి వ్యత్యాసం తెలియనటువంటి వ్యక్తిగా అర్జీని ఆర్జీ అనేటువంటి సంబోధన చేయడం ద్వారా ప్రజలకు అర్థమవునటువంటి అంశంగా నేను రెండింటికి కూడా క్లారిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ గూడూరు శ్రీనివాస్ గారు, వాసిశెట్టి గంగాధర్ గారు, కోడి ప్రవీణ్ గారు, అంటే ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గ స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తులందరూ కలిసి ఇవాళ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి క్లారిఫై చేయాలని, ఒక్కటి సమయాలతో పాటు జీవోలు ఇష్యూ అయినటువంటి సందర్భం, ఇవాళ ఏదైతే లచ్చన్న గారి ఆశయానికి జరుగుతున్నటువంటి విఘాతం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కులాలలో ఆందోళనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. నేను సెట్టిబల్జీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంతకాలం రాని ఈ సమస్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? వచ్చినటువంటి సమస్య పక్కనెవరో గడిచిన ప్రభుత్వం చేసిందని నెట్టేటువంటి ప్రయత్నం రాజకీయ లబ్ధి కోసమే కదా. అది అది జరిగి ఉంటే దాన్ని నివారించాల్సింది పోయి దీన్ని ప్రజల్లో సర్క్యులేట్ చేసి ప్రజల్లో ఆందోళన కలిగించి మళ్ళా మీరు లబ్ధి పొందేటువంటి విధంగా మీ పాత్రికేయ సమావేశాలు పెట్టడం చూసిన తర్వాత పోనీ వాటిలో ఏమన్నా వాస్తవాలు చెప్తున్నారంటే దానిలో వాస్తవాలు లేవు. ఏదో మేము సాధించామని చెప్తున్నారు. ఏం సాధించారు? గతంలో ఏది ఉందో ఇవాళ అదే ఉంది. సాధించడానికి కొత్తగా ఏమీ లేదు. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే సెట్టిబల్జీ సామాజిక వర్గానికి విద్య అవసరం, సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సామాజిక గౌరవం అవసరం, సెట్టిబల్జీ సామాజిక వర్గానికి వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం అవసరం.